ఎస్ బోనస్ మాటలన్నీ బోగస్ అని తెలిపోయింది. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ సర్కారు చేసిన బోనస్ బోగస్ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఈసారి సింగరేణి కార్మికుల కష్టంతో వచ్చిన లాభాల్లో 33% కార్మికులకు పంచుతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. సో ఓవరాల్గా మొత్తం వచ్చినటువంటి 4701 కోటి ఇదంతా నికర లాభం. ఈ నికర లాభం మీద తీసుకుంటే ఇప్పుడు కార్మికులకు దక్కింది కేవలం 16.9% మాత్రమే. సో ఎన్నడూ లేదు సింగరేణి హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన లాభాల్లో సగానికి పైగా పక్కన పెట్టడం దీనికి సింగరేణి సంక్షేమానికి అని చెప్పడం కావచ్చు, సింగరేణి భవిష్యత్ అవసరాల కోసమని ప్రభుత్వం చెప్తోంది. బట్ ఎన్నడూ ఇటువంటిది జరగలేదు. ఎందుకు సగానికి ఆ లాభాల్లో తీసి పక్కన పెట్టారనేది సింగరేణి కార్మికులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు, దసరా కానుకగా 33% బోనస్ ఇస్తామని చెప్పి ఓవరాల్గా నికర లాభం పైన మాకు వచ్చింది 16.9% మాత్రమే. గతంలో ఎన్నడూ ఇంత తక్కువ మేము తీసుకోలేదంటూ వాళ్ళు వాపోతున్నారు. ఓవరాల్గా ప్రభుత్వం చెప్పిన మాటకి ఇప్పుడు వాళ్ళకి అందుతున్న దాని ప్రకారం దాదాపుగా ఒక్కో కార్మికుడు సగటున 2 లక్షల దగ్గరికి దాదాపు 1,90,000 అంటే ఆల్మోస్ట్ 2 లక్షలు ప్రతి కార్మికుడు లాస్ అవుతున్నాడు ప్రభుత్వ చర్య వల్ల. ఎస్ మా ప్రతినిధులు లివిల్ అండ్ రమేష్ పెద్దపల్లి నుంచి, లివిల్ హైదరాబాద్ నుంచి. ఎస్ లివిల్, మొదటి నుంచి కూడా ప్రభుత్వం చెప్పింది ఈసారి 33% బోనస్ కార్మికులకు ఇస్తామని. సో కానీ ముందు చెప్పలే, ఏది వచ్చిన లాభాల్లో 4701 ఎంత వస్తే దాంట్లో సగం మాత్రమే ముందు పక్కకు పెడతామని చెప్పకుండా 33% ఇస్తామని ప్రకటించి ఇవాళ ఓవరాల్గా చూసుకుంటే లెక్క చూసుకుంటే అది 16.9% మాత్రమే వచ్చింది. సో ఎందుకు లెక్క తప్పింది, ఎందుకు ప్రభుత్వం ఈ పని చేసింది? ఆ సింగరేణి సిరుల పంట నల్ల బంగారం అని చెప్పేసి మనం చెప్పుకుంటుంటాం. తెలంగాణలో సింగరేణికి సంబంధించి నల్ల బంగారం బొగ్గు ఉత్పత్తికి ప్రధానంగా మనకు తెలంగాణకు ఒక తలమానికంగా ఉంది. ఆ తలమానికంగా ఉన్న సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నష్టాల పాలు కాకుండా ఉంచేందుకు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక పర్యాయాలు సింగరేణి పైన సమీక్షలు చేశారు. ఆ సమీక్షల్లో భాగంగా ఇవాళ సింగరేణి మరోసారి సిరుల పంటగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2012-13లో 400 కోట్లు మాత్రమే లాభాల వాటా వచ్చింది. అప్పుడు 18% సింగరేణి కార్మికులకు వాటా ఇచ్చారు. 2013-14 418 అంటే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి లాభాల పంట మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రతి సంవత్సరం కూడా లాభాల వాటా పెరుగుతూ వచ్చింది. కానీ 2016-17 కొంత తగ్గినప్పటికీ మళ్ళీ యథావిధిగా 2017-18 లాభాల వాటా పెరిగింది. మళ్ళీ 19-20 అంటే కరోనా సమయంలో కొంత తగ్గింది. అయినప్పటికీ కూడా ఆ తర్వాత కూడా 2020-21, 2021-22, 2022-23 అంటే దాదాపు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ పెరుగుతూ వచ్చిన లాభాల వాటాలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్రీ ఇయర్ కూడా వారికి లాభాల వాటాలో ఎవ్రీ టైం కూడా వారి వాటాను పెంచుతూ వచ్చారు. కానీ వాళ్ళున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మోసపూరితపు కుట్రపు మాటలతో మరోసారి వారిని వచించింది. ఆ సింగరేణి కార్మికుల కడుపు కొట్టిందని చెప్పుకోవచ్చు. వచ్చింది 4701 కోటి లాభాలు. అయితే అందులో 796 కోట్లు మాత్రమే ఇవాళ వారికి లాభాల వాటాలో నిధులు కేటాయించి వారికి ఇచ్చింది. ఈ లాభాల వాటాలో ఇవ్వడం ద్వారా ఈ 796 కోట్లు ఇవ్వడం ద్వారా ఇది కేవలం 16.9%. అంటే ఉమ్మడి రాష్ట్రంలో నాడు ఏ విధంగా అయితే 15-16% ఇచ్చారో ఇవాళ అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఏదైతే ఇచ్చారో అంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా 16% ఇచ్చి చేతులు దుప్పుకున్న పరిస్థితి వాళ్ళ మన రాష్ట్రంలో దాపురించింది. సింగరేణి కార్మికులకు ఒక చేకూడని ఒక నష్టం చేకూర్చింది. దాదాపు ఒక్కో కార్మికుడు 2 లక్షల రూపాయల నష్టం ఇవాళ లాభాల వాటలో కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే నాడు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి ఒక ప్రైవేటీకరణ కాకుండా సింగరేణి ఒక కంపెనీ ప్రోత్సహించేందుకు ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక రూపకల్పనలు చేశారు. భవిష్యత్తు ప్రణాళికలు అని చెప్తుంది. భవిష్యత్ ప్రణాళికల కోసం దాదాపు 2289 కోట్లు పక్కన పెట్టింది. సో సింగరేణి కోసం భవిష్యత్ ప్రణాళికల కోసం అనేది గతంలో ఎప్పుడు ఇది అవలంబించినట్టుగా దాఖలాలు లేనట్టుగానే ఉంది. బట్ ఎందుకు ఇవాళ సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సిన దాంట్లో నుంచి పక్కకు తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేది. అయితే వాళ్ళు గొప్పగా ఏం చెప్పారంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న స్వయాన ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేము 33% ఇచ్చినాం అని గొప్పగా చెప్పారు. 4701 కోటి లాభాల వాటా వచ్చింది. అలా 33% మేము
కార్మికులకు ఇచ్చామని చెప్పారు. కానీ తీరా చూస్తే 2000 పైచీలకు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే లాభాల వాటి ఇచ్చినట్టు ప్రధానంగా మనకు ఇప్పుడు అర్థమవుతుంది. కార్మికులంతా కూడా గగ్గోలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ 2000లో అంటే మీరు 4700 ఒక కోటికి సంబంధించి తీసుకున్నట్టయితే 33% అవుతుంది, కానీ 16% అవుతుంది. కానీ వీళ్ళు ఇచ్చినది 2000 పైచీలకు, అంటే 2000 ఇంకా మిగతా 2000 పైచీలకు కోట్లను మేము కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ఉపయోగిస్తున్నాం, కంపెనీలో కొత్త గనుల రూపకల్పన కోసం ఉపయోగిస్తున్నాం, పవర్ ప్లాంట్ల కోసం ఉపయోగిస్తున్నాం, అనేక సంస్కరణలు తీసుకొస్తాం రానున్న రోజుల్లో అని చెప్పేసి వాళ్ళ సింగరేణి యాజమాన్యం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి అదే ఈ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఈ సింగరేణి కొత్త గనులు కావచ్చు, ఇతర ఏదైతే పవర్ ప్లాంట్లు పెట్టడం కావచ్చు, అన్నీ కూడా ఎందుకు ముఖ్యమంత్రి మమ్మలను ఇవాళ మోసం చేసిండు, మాటలతోటి 33% ఇస్తామని గొప్పలు ఎందుకు చెప్పిండు, వాళ్ళ 16%కే ఎందుకు పరిమితం చేసిరని చెప్పేసి కూడా కార్మికులంతా నిన్న రాత్రి నుంచే మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ లాభాల వాట, ప్రధానంగా లాభాల వాట పెరగడానికి కారణం కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే సంకల్పంతోనే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా ఇది థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని చెప్పేసి నిబంధనలు పెట్టినప్పటికీ నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఎట్టి పరిస్థితుల్లో మేము విదేశీ బొగ్గును తీసుకోమని చెప్పి తెగేసి చెప్పడంతో ఇవాళ దానికి అనుగుణంగా ఇక్కడ సరఫరా చేయడంతోనే ఇవాళ బొగ్గు ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తికి అనుకూలంగా ఇవాళ లాభాల వాట పెరిగింది. ఈ లాభాల వాటను సైతం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్మికులను నట్టిటా ముంచిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా వాటా శాతం పెరుగుతూ వచ్చింది. ఒకసారి మనం చూస్తే కూడా 2014-15లో 21% ఇచ్చారు, 15-16లో 23%, 16-17లో 25%, 17-18లో 27%, 18-19లో 28%, 2020-2021లో 29%, 21-22లో 30%, 22-23లో 32%. అంటే ప్రతిసారి 2014 నుంచి 2022-23 వరకు ప్రతిసారి పెరుగుకుంటూ వెళ్ళింది. అక్కడ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వం తీసి పక్కన పెట్టినట్టుగా ఏం పక్కన పెట్టలే, ఎంత లాభాలు వస్తే అంతే పంచుకుంటూ వచ్చింది. సో అదే వాళ్ళ సింగరేణి కార్మికులకు చెప్పిన మాట ఒకటి, ఇచ్చింది ఒకటి అనేదే కార్మికుల ఆగ్రహానికి కారణమవుతుంది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీరే అట్లుంటుంది. గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా సింగరేణిని అసలు పట్టించుకున్న పాపన పోలేదు. వచ్చిన దాంట్లో వారికి ఇచ్చిన లాభాల వాట కూడా తక్కువే ఉంది. గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చిందో లాభాల వాట ఇప్పుడు కూడా అదే విధంగా ఇచ్చినట్టు మనకు ప్రధానంగా లెక్కలే అర్థమవుతున్నాయి. గతంలో కూడా 16-17% మించి ఎప్పుడు కూడా లాభాల వాటల్లో వారికి షేర్ ఇవ్వలేదు. ఇవాళ కూడా మరోసారి అదే విధంగా దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా కార్మికులంతా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వాలి, మా హక్కు అది అని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మాత్రం మేము 33% ఇచ్చినాం, 4701 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పేసి గొప్పలకే పరిమితం చేసింది తప్ప ఆ 2000 కోట్లు ఎందుకు పక్కన పెట్టిందంటే మేము అభివృద్ధి సంక్షేమాల కోసం, అంటే అభివృద్ధి కోసం వచ్చిన లాభాల వాటలో మాకు ఇచ్చిన తర్వాత కదా మీరు చేయాల్సిన పనులు చేయాలి. కానీ ఇవాళ లాభాల వాటలో తీసుకొని మా కార్మికుల సొమ్ము తీసుకొని మీ కంపెనీ సొమ్ముగా ఎట్లా భావిస్తారని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వం సొమ్ముగా ఎట్లా భావిస్తారని చెప్పేసి కూడా కార్మికులంతా మండిపడుతున్నారు. ఎందుకు ఈ విధంగా చేశారంటే బోనస్ పేరుతో అంతా బోగస్ చేసింది, సింగరేణి కార్మికులకు మాయ చేసి వాళ్ళ మొహాలకు బొగ్గు పూసింది అంటూ సింగరేణి కార్మికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సింగరేణి లాభాల్లో 33% వాటా ఇస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఓవరాల్గా వచ్చినటువంటి లాభాలు 4701 కోటి. అంటే దీనిపైన 33% ఇవ్వాలంటే కనుక 1550 కోట్లు సింగరేణి కార్మికులకు వెళ్ళాలి. కానీ వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది కేవలం 796 కోట్లు మాత్రమే. అంటే ఓవరాల్గా వచ్చిన లాభాల్లో శాతం చూసుకుంటే సింగరేణి కార్మికులకు చేరింది 16.9% మాత్రమే.